హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా మమ్మీ గుత్తొంకాయ స్టైల్లో పన్నీర్ చేయబోతుంది. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ అయితే పన్నీర్ని కట్ చేసుకోవాలి. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. అండ్ తర్వాత ఈ ఆయిల్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోండి. ఇవి చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో. పసుపు, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఉంటే ఇక్కడ మా చెల్లి ఆడుకుంటుంది పన్నీర్తో. అండ్ నెక్స్ట్ పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇలా ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఫ్రైయింగ్ ఆయిల్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. పక్క దాంట్లో నువ్వులు, పల్లీలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని పౌడర్ చేసుకోండి. కొబ్బరి కూడా వేసుకోవాలి. అండ్ వీటిని పౌడర్ గసగసాలు వేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత ఈ మసాలా ఆ టమాటా ఇవి కూడా మొత్తం వేసి మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో యాలకులు, దాల్చిన చెక్క వేసి బిర్యానీ ఆకు అవన్నీ వేసి ఆ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మొత్తం వేసి బాగా కలపాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. మా మమ్మీ చూడండి హాయ్ చెప్తుంది మీకు. అండ్ తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం, ధనియాల పొడి బాగా కలుపుకోవాలి. ఇంట్లో మెంతి పొడి కూడా యాడ్ చేసుకోండి మీరు. ఇప్పుడు లైట్గా పెరుగు యాడ్ చేసుకోండి. అండ్ ఇట్లా బాగా మంచిగా మసులుతుంది. మేమిద్దరం చూడండి స్టిల్స్ ఇచ్చుకుంటున్నాం. పాపం మా చెల్లి చపాతీలకి అంకితం అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి. మెంతిపొడి వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, అదే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. అండ్ తర్వాత మటన్ మసాలా, చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. మా చెల్లి చూడండి రీల్స్ చూసుకుంటూ తింటుంది. మేమైతే మా మమ్మీ టేస్ట్ ఇప్పుడు మా మమ్మీకి అయితే మస్తు నచ్చేసింది. మా చెల్లికి నచ్చకపోయినా చూడండి అది ఎలా ఇస్తుందో. నచ్చకపోయినా నచ్చలేదు చెప్పకుండా నచ్చిందని చెప్తుంది. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.